చూడండి, కుర్కురే ఇంట్లోనే తక్కువ టైంలో టేస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగా వచ్చాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మనము జొన్న పిండితో ఆలు కుర్కురే చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఆలుగడ్డ మట్టి లేకుండా కడుక్కుందాము. ఇలా కుక్కర్లో రెండుగా కట్ చేసుకున్నాను. అందులో తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్కు మూత పెట్టేసుకుందాము. 2-3 విజిల్స్ వచ్చేదాకా చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. 2-3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయినాయి. మనం ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి, బాగా ఉడికిపోయినాయి. చల్లార్చుకొని తొక్క అయితే తీసేసుకుందాం మనము. చూడండి, నేనైతే తొక్క తీసేసుకున్నాను. ఇప్పుడు మనము పప్పు రుద్దే దాంతో బాగా ప్రెస్ చేసుకుందాము. చూడండి, బాగా స్మూత్గా ప్రెస్ చేశాను నేనైతే. ఇలా ప్రెస్ చేసుకుంటేనే కుర్కురే చేసేటప్పుడు మనకు ఇరిగిపోకుండా వస్తాయి కుర్కురేలు. చూడండి, చాలా బాగా చేసుకున్నాను. ఇప్పుడు మనం అందులో 1 టీ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత సాల్ట్. చూడండి, నేనైతే రైస్ ఫ్లోర్ 1 చిన్న కప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం అందులో జొన్న పిండి 2 టీ స్పూన్లు తీసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనమైతే ఈ బియ్యం పిండి వేయడం వల్ల కుర్కురేలు అనేటివి బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు మనం బాగా నీళ్ళు పోయకుండా బాగా కలుపుకుందాము. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనాయి అనుకో మనకు కుర్కురేలు అనేటివి రావు. చూడండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకు తెలుస్తుంది చపాతీ పిండిలాగా. ఎంత బాగా మనం కలిపితే అంత స్మూత్గా అనేది పిండి తయారవుతుంది. మనం కుర్కురే ప్రెస్ చేసేటప్పుడు బాగా వస్తాయి. చూడండి, ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని బాగా మనం ప్రెస్ చేసుకుంటూ పిండి అనేది మిక్స్ చేస్తే స్మూత్గా వస్తాయి కుర్కురేలు. చూడండి, నేనైతే చేతికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా కుర్కురేలు ఇలా చేతితోనే చేసుకుంటే చూడండి అయితే చేశాను కుర్కురేలు అయితే. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం చేసుకున్న కుర్కురేలను ప్లేట్లో ఉంచి అందులోకి వేసేసుకుందాము. ఆయిల్లో 2-3 నిమిషాలు మనం కలపకుండా ఉన్నామంటే కుర్కురేలు అనేటివి ఇరిగిపోకుండా వస్తాయి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. నేనైతే టిష్యూ పేపర్ తీసుకున్నాను. టిష్యూ పేపర్ మీద వేసుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. చూడండి, చాలా బాగా వచ్చాయి ఇంట్లో చేసుకుంటే కుర్కురేలు. ఇప్పుడు మనము పైన గరం మసాలా చల్లుకుందాము. ఈ తినేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది కుర్కురే. చూడండి, చాలా బాగా వచ్చాయి. జొన్న పిండితో ఆలు కుర్కురే చాలా బాగా వచ్చాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. అలాగే ఈ కుర్కురే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి.